జై శ్రీకృష్ణ. ఈరోజు యమునా నది పుష్కరాల గురించి చర్చించుకుందాము. పుష్కరుడు అనే మహర్షి బ్రహ్మదేవుడి అనుగ్రహంతో నదుల్లోని పాపాలను ప్రక్షాళన చేసి ఆ నదులకు విముక్తి కలిగిస్తాడు. అందుకే నదులకు పుష్కరాలు నిర్వహిస్తారు. బృహస్పతి అంటే గురుగ్రహము ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో నది పవిత్రంగా మారుతుంది. పుష్కర సమయంలో సప్త ఋషులు దేవతలు సూక్ష్మ రూపంలో ఆ నదీ తీరంలో సంచరిస్తారు. అందుకే ఆ 12 రోజులు అత్యంత పవిత్రమైనవని నమ్ముతారు. నదీ స్నానాల్లో పుష్కర స్నానం పుణ్యప్రదమైనదని హిందువుల విశ్వాసం. పుష్కర కాలంలోని మొదటి 12 రోజులను ఆది పుష్కరాలని, చివరి 12 రోజులను సంవత్సరంలోని చివరి 12 రోజులను అంత్య పుష్కరాలని అంటారు. పవిత్రమైన నదులలో మానవులు స్నానం చేసి వారి వారి పాపాలను పోగొట్టుకుంటున్నారు. అందువలన ఆ నదులు ఆ పాపాలు స్వీకరించి అపవిత్రులు అవుతున్నాయి. మానవుల వలన అపవిత్రులైనప్పటికీ ఆ నదులు పాపాలు భరించలేక బాధపడుతూ ఉంటే పుష్కరుడు అనే మహానుభావుడు బ్రహ్మను గురించి తీవ్రంగా తపస్సు చేసి బ్రహ్మదేవుని అనుగ్రహం పొంది తనను ఒక పవిత్ర క్షేత్రంగా మార్చమని కోరతాడు. ఈ విధంగా పుష్కరుడు పుష్కర తీర్థంగా మారి స్వర్గలోకమున మందాకిని యందు అంతర్భూతమై ఉన్నాడు. బ్రహ్మ స్వయంగా పంపించిన వాడు కావటం చేత పుష్కరుడు నదులకు వచ్చినప్పుడు సప్త మహర్షులు ఆయనకి ఆతిథ్యం ఇచ్చి గౌరవిస్తుంటారని, వారు సూక్ష్మదేహంలో నదులకు వస్తారు కనుక వారు వచ్చిన కాలం పవిత్రమైనదని ఒక విశ్వాసము. బృహస్పతి అంటే గురుగ్రహము కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు యమునా నదికి పుష్కరాలు వస్తాయి. 2026లో యమునా నది పుష్కరాలు జూన్ 2 నుండి 13 వరకు జరుగుతాయి. భారతదేశంలోని 12 ప్రధాన నదులకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు పుష్కరాలు జరుపుకుంటారు. పుష్కరుడు వరుణుని కుమారుడు. ఆ నదుల్లో ప్రవేశించి ఆయా నదులను పవిత్రం చేస్తాడని నమ్మకం. ఈ కాలంలో నదీ స్నానం వలన పాపాలు తొలగిపోతాయని, దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్మకము. పితృదేవతలకు తర్పణాలు ఇస్తే శుభం కలుగుతుందని నమ్మకము. వారి పితృదోషాలు తొలగిపోయి పిండ ప్రధానం శ్రాద్ధకర్మలు చేయటం ద్వారా వారికి తృప్తి కలిగి పితృదోషాలు తొలగిపోతాయని, వంశాభివృద్ధి జరుగుతుందని నమ్ముతారు. ఈ సమయంలో నదీ స్నానం శారీరక రుగ్మతలను నశింపజేస్తుందని, దాన ధర్మాలు చేయటం వలన విశేష ఫలం దక్కుతుందని నమ్ముతారు. పుష్కరాలు ప్రధానంగా హిందూ సంప్రదాయంలో నదులను దైవంగా భావించి పూజించే ఒక గొప్ప పండుగ. అందరూ యమునా నది పుష్కరాలలో స్నానం చేసి పితృదేవతల అనుగ్రహాన్ని, దేవతల అనుగ్రహాన్ని పొంది ఫలితాలని అనుభవించండి. జై శ్రీకృష్ణ.